సో మీ స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్ అవ్వచ్చు ఏదన్నా. అంటే ఏంటి ఆ జాగ్రత్తలు ఎలా తీసుకుంటారు స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో? పాయింట్స్ ఎప్పుడు కొంచెం కొత్త పాయింట్స్ చేయాలి అనే ఒక అవుట్లుక్తోనే ఉంటాను. పాయింట్ ఎప్పుడు కొత్తగా ఉండాలి, ట్రీట్మెంట్ బాగుండాలి, మనం చేసే పాత్ర మనం ఇదివరకు చేసేదానికన్నా డిఫరెంట్గా ఉండాలి, ఏదైనా మంచి వెయిట్ యాడ్ చేయాలి ఈ సినిమాకి. అట్ ద సేమ్ టైం యునో సంథింగ్ దట్ ఈస్ చూసే వాళ్ళకి ఏదో విధంగా ఒక పాజిటివ్ మెసేజ్ అన్నగానే ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉండాలి, ఆర్ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉండాలి. ఇలాంటి పాయింట్స్ జనరలీ మైండ్లో పెట్టుకుంటాను. అండ్ డైరెక్టర్ ఎలా నరేట్ చేస్తే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆయన ఎలా తీయబోతున్నారు, ఆయన ఎలా చూడాలనుకుంటున్నారు సినిమాని. సో ఇటువంటి అంటే త్రూ ఎక్స్పీరియన్స్, త్రూ చూసింగ్ సమ్ బ్యాడ్ స్క్రిప్ట్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ స్లోగా డెవలప్ అయిన స్కిల్ సెట్ వాట్ ఎవర్ అది. యా సూపర్. సో బ్రో ఇప్పుడు ప్రెజెంట్ మనకి పాన్ ఇండియా మొత్తం నడుస్తుంది, అంటే పాన్ ఇండియా సినిమాలు ఇట్లా. సో చూసుకుంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చేంజ్ అయిపోయింది. చాలా. ఎందుకంటే వాళ్ళంతా ఒక హై ఎలివేషన్స్ అవి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు ఏదైనా ఒక సినిమా నుంచి. అవంతా ఒక డిఫరెంట్ కేటగిరీ అయితే ఎంటర్టైన్మెంట్ సినిమాల విషయం వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే కూర్చొని ఒక 2 hours నవ్వుకోవాలనుకుంటాం. సో ఆడియన్స్ని ఒక 2 hours కూర్చోపెట్టి ఎంతసేపు నవ్వించగలరు? 2 hours నవ్వించచ్చు అండి. బేసిక్గా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు నవ్వించచ్చు. ఇట్ జస్ట్ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్ అంతే. అండ్ మీరు అన్నారు కదా పాన్ ఇండియా మూవీ అయినా ఎంటర్టైనింగ్ మూవీ అయినా కంటెంట్ ఈస్ ద థింగ్ బేసిక్గా. సో ఆ పాన్ ఇండియా మూవీలో అయినా కంటెంట్ ఉంటేనే మూవీ ప్లే అవుతుంది బేసిక్గా. ఇక్కడ కూడా అంతే, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, నవ్వించాలి, అంతా నవ్వించాలి. కానీ జస్ట్ నవ్విస్తానంటే ఏదో షార్ట్స్ స్కిట్స్ అన్ని గ్యాదర్ చేసి సినిమాలా చేస్తే వర్క్ అవ్వదు. ఆ సినిమాలో కూడా ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉండాలి, కంటెంట్ పాయింట్. సో ఆ స్టోరీకి తగ్గట్టుగా దాని చుట్టూతో ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఇక్కడ కూడా ఇన్ఫర్టిలిటీ అనే ఒక ఇష్యూని తీసుకుని ఆ ఇష్యూని ఫన్ చేయకుండా ఆ ఇష్యూ చుట్టూతో వచ్చే సినారియోని ఎంటర్టైన్మెంట్గా మలిచి రాసిన స్క్రిప్ట్ అనమాట. సో ఈ సినిమాలో అంటే ఒక 2 hours 20 minutes మూవీ అంటే ఒక 20 minutes యూ మే బీ ఎమోషనల్, బట్ మిగతా 2 hours విల్ బి లాఫింగ్. దట్ ఐ కెన్ గ్యారంటీ.